నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న బస్తీ వాసులు మా ఇల్లు మాకు కావాలి, ఏ మూసీ ప్రాజెక్టు మాకు వద్దు, మా ఇల్లులు కూలగొట్టొద్దు, మాకు ఎక్కడనో పంపించొద్దు, మా జీవనోపాధి కానీ మా బతుకులు కానీ ఇక్కడనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా ఉంటున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి జరగము, మా ఇల్లు మాకే కావాలి అని చెప్పేసి ఇక్కడ ధర్నాలు చేస్తున్న సందర్భం. సో ఇక్కడ వీళ్ళనే కనుక్కుందాం, వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఒకవేళ ఇక్కడి నుంచి ప్రభుత్వం ఉన్నపలంగా వెళ్ళిపోమంటే వాళ్ళ తదుపరి చర్యలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది బస్తీవాసులను కనుక్కొని తెలుసుకుందాం. చాలా समस्या है सर। बोलते बोलते 100 साल 70 साल 80 साल से हूँ मैं यहाँ। बच्चे थे मेरे, जब से हूँ मैं घरों में काम कर लेती मैं। तेलुगु नहीं आता मैं, हिंदी है हम लोग। तो हम लोग वो है तो हमारे मर्द मर गए, एक क्रिश्चियन दवाखाने में मरे, उनका में बच्चे 6 बच्चे मर गए मेरे। अब एक बच्चा है, वो बच्चा घरों में काम जाता, मैं हैंडीकैप हूँ। हैंडीकैप में 4000 देना ना साहब, मेरे को 2000 ही दे रहे। वो 2000 में मैं 2000 4000 में घर चलता साहब। बच्चे बोल रहे थे आपने, यही छोटे घर पे उन ये घर में यहीं पे यही मारे पूरे बच्चे मेरे। अब ये 2 बच्चे ही मर गए, अब एक बच्चा है मेरा छोटा। अब बोलता 25 साल का है, उन्हें छोटा नहीं 25 साल का है, उन्हें टेंटर में काम करता, मिला तो करता नहीं तो नहीं, तब भीख मांग लेके खाते साहब। अब दूर डाले तब मेहनत करने वाले नहीं साहब, हम पाँव के माजूर है। तो इस घर में एक जने सोने के लिए बहुत दिक्कत होता है, वैसे तो आपके बेटे और आप कैसे सोते हैं यहाँ पे, अब कैसे ये खाता है खाना? ऐसा थोड़ी देर बाहर सोते साहब, थोड़े यहाँ सोते, थोड़े रोड पे जाके सो जाते। जवान बच्चे तो रोड पे जाके सो जाते, छोटे बच्चे तो बगल में डाल के सो जाते साहब। मेरे को पकाने को भी कुछ नहीं है साहब, इतना भीख मांग लेके खा लेती मैं। तो आपके जैसा लोगों से गवर्नमेंट को बोलना बोले तो आप क्या बोलते हैं, क्या मांगते गवर्नमेंट से आप? क्या मांगना साहब, मेरे को ऐसी से मजबूरी है साहब, पर नजदीक दिया तो अच्छा साहब, मैं दूर बोल तो मैं नहीं रह सकती साहब, मेरे को जीना ही है, मैं ये पाँव से मजबूरी से बाहर नहीं जा सकती साहब, यही मैं मजबूरी है मेरी। వెళ్ళిపోతాం ఇంట్లో ఎంతమంది అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలి, అప్పుడు వెళ్ళిపోతాం. అధికారులు వచ్చేమన్నా చెప్పిరా మీకు? ఇంకా మాతో ఏం మాట్లాడే వాళ్ళు వచ్చి మీరేం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి? నేను అరే నాకు నేను ఎండకు నిలవలేను, ఏం చెప్పాలి? మేము వెళ్ళిపో, మీరుకెళ్ళి మాకు ఎంతమంది ఉన్నాం, నాలుగు సంసారం చేస్తున్నారు ఒక్క ఇంట్లో, మాకు ఇల్లు 4 ఇండ్లు ఇస్తే ఇదే జరిగిపోతాం. సడన్ గా వచ్చి మీకు చెప్పకుండా బుల్డోజర్లు తీసుకొచ్చి గులగొడతాం చేసాం మేము, ఆయన కూడా గుచ్చుతారు తెలుసా, ఆయన కూడా పెడతారు కట్టే, మాకు అట్లా సడన్గా వేస్తే మా పాడలు పోతాయి. పాడలు తెచ్చేసాడా ఆయన? పాడం మా పాడం కదా. ఏమా ఏది డెవలప్మెంట్ ఏం చేసిండు? చెయ్యండి, మేము గులగొట్టేసరి మేము వెళ్ళిపోతాం. మాకు ఇల్లు ఇచ్చేసినాక మీరు ఏమైనా చేయండి, నాకు నా కొడుకు. మరి ఇట్లా బ్రిడ్జ్ కింద ఉన్నట్టున్నారు, కొంచెం మీకేమి ఇబ్బంది లేదా? మాకేమి అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. ఇది సొంతిల్లేనా? అంటే నా సొంతిల్లే. నేనే 60 ఏళ్ళు ఉన్నా, అంటే అంతకంటే ముందరసారి నా పెళ్లి చేసుకొని వచ్చి ఈడనే ఉన్నా. విన్నావా, ఎంతో మంది పోయిండు వచ్చారుగా, నేను ఈయనే ఉన్నా. మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మాట్లాడిందా? చేస్తామని మాట్లాడారు, ఇట్లా రోడ్ వేసిపోయిండ్రు ఒకసారి, ముసలిలకు అట్లా అవి చేసిపోయిండ్రు, కానీ వీడు ఏమొచ్చినా ఒక్కసారి కూడా ఎవడు రాలేదు మన తరపు నుంచి. ఎవడైనా వచ్చి కాంగ్రెస్ వాడు వచ్చి చేస్తాము గజేసాము అనలేదు. ఒకసారి మా ఇల్లు చూడండి, లోపల మొత్తం కూలిపోతున్నాయి, ఒక పైకి ఎక్కకండి, ఇల్లు చూడండి మొత్తం కూలిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, నైట్ బయట కూరుకొచ్చినాం. మేము ఇంత కష్టపడుతున్నాం, ఎవరు రాంది. మరి ఈ రోజు వచ్చి ఇల్లు కూలగొడతామంటే ఎట్లా ఒప్పుకుంటామన్నా? మేము రిపేర్ చేయించుకుంటున్నాం, నల్లలకైనా పైపులకైనా ఏదైనా మేము చేసుకుంటున్నాం, మేము చూసుకుంటున్నాం. ఎవడైనా వచ్చి ఓటు అవసరం ఉంటే అమ్మ ఓటు వేయండి, మమ్మల్ని గెలిపేయండి, మీకు చేస్తాము మీకు చూస్తాము అంటోడే తప్ప, వాడు అవసరం ఉన్నప్పుడే వస్తాడు. ఎవడైనా అవసరం లేకుండా ఎవరు చూడడు మమ్మల్ని. నల్ల రాకుంటే మేము బతిలాడుకోవాలి, వాడిని పోయి నల్లల దగ్గర పోయి, కరెంట్ రాకుండా మేము అన్ని బతిలాడుకోవాలి. ఏది లేకుండా మేము బతిలాడుకుంటాం, మేము చేసుకుంటాం. కాబట్టి మేము ఎందుకు పోతామన్నా, మేము ఎందుకు వెళ్ళాలి? అందరూ మా పాలనలో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఎవరన్నారు అన్నమాట? ఎవరన్నారు? కష్టం చేసుకొని మన ఇంటికి మనం తిన్నోడే హ్యాపీగా ఉంటాడు తప్ప, బయటకు వెళ్తే ఎవరు లేడు, ఎవరు రాడు, ఎవరు చూడడు. ఏం చేసినన్నా మా అంటే బస్సు ఫ్రీ ఉంది ఒక్కటే లేడీస్ కి. ఆ లేడీస్ బస్సు ఫ్రీ ఉంటే ఏముంది,
అసలు బస్సులో వెళ్తే వాల్యూ లేదు తెలుసా. ఎక్కమ్మా అంటాడు డ్రైవర్ వాడు. ఓ మారా ఇక్కడ వచ్చి టికెట్ తీసుకొని కండక్టర్ అంటది. ఏం వాల్యూ ఉందన్నా, ఎందుకు పెట్టిండు వాడు. అడిగామా బస్సు ఫ్రీ పెట్టని, నెలకు 1350 రూపాయలు మేము బస్ పాస్ తీసుకొని పోతుండే. అట్లనే పోతుండే కదా. అది బస్సు ఫ్రీ పెట్టదు, ఇంకా వేరే చేసేది ఉంటుంది. ఏంది అమ్మాయిలకి మహిళస్ అది దాన్ని ఏమంటారు కళ్యాణ భక్తం, అది కూడా తీసేసినావురా. కేసీఆర్ ఇచ్చిండు, నువ్వు తీసేసినావు. నువ్వేం చేసినావు. ముసలికి 4,000 ఇస్తావు పింఛన్, అదే 2,000 ఇస్తున్నావు. గ్యాస్ ఫ్రీ అన్నావు, గ్యాస్ ఇప్పుడు మొత్తమే లేదు. కట్టెల మీద వండుకుంటున్నావు. ఇప్పుడు నేను కట్టెల మీద వండి నాకు చూపిస్తా వాడు, మా ఇంట్లో పోయి కట్టెలు పోయి బిల్డింగ్ లో కట్టెలు పోయి వండుకున్నావు. వాడు ఏం చేస్తుండే చెప్పండి. సో మంచిగా చేస్తున్నా 10 ఏళ్ళు నేనే సీఎం చెప్పదని కొట్టాలి రేవంత్ రెడ్డి గాని, వేస్ట్ ఉండ కొడుకు. చెప్పే మాట ఏంటంటే ఇక్కడనే మేము పుట్టినాం, ఇక్కడనే మరణిస్తాం, కానీ మాకు ఇక్కడనే ఇల్లు కట్టియాలి. ఏదున్నా మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు బతుకు తెరువు అనేది ఇక్కడనే ఉంది. బయట పోయి ఎక్కడ కూడా పని చేసుకునే పరిస్థితి మాకు లేదు. ఇక్కడ అంటే ఇళ్ళలో పోయి పనులు చేసుకుంటాము, రూపాయో 2 రూపాయలు వస్తామేమో చూసుకుంటాం, మా ఫ్యామిలీ నడిపించుకుంటూ ఉంటారు. ఈ బయట పోయి బతకాలంటే వీళ్ళతోటి కాదు. మాకు సచ్చినా బతికినా ఇక్కడనే వస్తాం, ఇక్కడనే బతాం. వాళ్ళ పిల్లల మన్మల్ని కూడా ఇక్కడనే అయ్యారు. కట్టిస్తే ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్ లో అలా కట్టియాలి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చి పబ్లిక్ ని చర్చ చేసి వాళ్ళ పరిస్థితి ఏందని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు అవసరం లేని దానికోసం ఎక్కువ టైం తీస్తుండు రేవంత్ రెడ్డి. ఇలాంటి దానికోసం టైం తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజలతోటి చర్చలు పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఆయనకు అది లేకనే వస్తలేడు ముంగడికి. ఆ ముఖం లేదు కాబట్టి ముంగడికి వచ్చి మాట్లాడతలేడు. అది నేను చెప్పే ఏంటంటే ప్రజలతోటి వాళ్ళకి ఏంది సమస్య అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు కావాలి అది కావాలని వస్తారు, కానీ మరి ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి కదా. ప్రజలకి ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు గత ఎన్నో ఏళ్ల నుంచి బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఇరిగిపోతున్నాయి, కూలిపోతున్నాయి, వాన పడితే వాటర్ పోతున్నాయి. ఎంతో మంది ప్రభుత్వాలు వచ్చినాయి, ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంకా ఇప్పటికీ ఇల్లు కూలగొడతా అంటారు. 2 ఇల్లులనే ఉంచి వేరే ప్రభుత్వం, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఇల్లు